3 రోజులుగా పాకిస్తాన్ అట్టడుగుతోంది. వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్మీపై రాళ్ల వర్షం కురిపించారు. బుధవారం పరిస్థితి అదుపు తప్పడంతో సర్కార్ షూట్అవుట్ నోటీసులను కూడా జారీ చేసింది. ఇంతకీ అసలు పాకిస్తాన్లో ఈ పరిస్థితికి గల కారణాలేంటి? నిరసనకారుల వెనుక ఉన్నది ఎవరు? వాచ్ ఇట్. రగులుతున్న పాకిస్తాన్, రోడ్లపైకి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తో వెనక్కి తగ్గిన నిరసనకారులు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ రణరంగంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా పీటీఐ నేతలు, కార్యకర్తలు డీడౌక్ వద్ద భారీగా నిరసనలకు దిగారు. దీంతో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు అమలు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్టు వెల్లడించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఏంటన్నది ఇప్పటికైతే ఇమ్రాన్ పార్టీ ప్రకటించలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. లక్షలాది మంది రహదారులపైకి వచ్చి నిరసనలు తెలపడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అశాంతిని అణిచివేసేందుకు ర్యాలీలను నిషేధించారు. ప్రధాన మార్గాలను మూసివేశారు. రాజధానిలోకి ప్రవేశించకుండా షిప్పింగ్ కంటైనర్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇమ్రాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా డూ ఆర్ డై నిరసనలు చేస్తూ ఇస్లామాబాద్కు తరలి వెళ్లింది. కాల్పులు జరుపుతామని హెచ్చరికలు చేసినప్పటికీ వారు పట్టించుకోకుండా భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగారు. ఫలితంగా హింస చెలరేగే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ ఆర్మీకి సెక్షన్ 245 ప్రకారం షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆందోళనకారులు కనిపిస్తే కాల్చేయాలనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు ఆరోపించారు. ఇక పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 6 భద్రతా సిబ్బంది చనిపోగా 10ల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. అలాగే షాబాజ్, జర్దారీ, అసీం కూటమి నేతృత్వంలో పాక్ భద్రతా దళాలు మారణహోమం కోసం ట్రై చేస్తున్నాయని పీటీఐ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా గత 3 రోజులుగా దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ పరిస్థితి అదుపు దాటడం, ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తో పీటీఐ పార్టీ ఆందోళనకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది.